ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా గురజాడలో 2007లో ప్రారంభించబడిన జేఎన్టీయు గురజాడ ఈ రోజు పలు కంపెనీలు ప్లేస్మెంట్ల కోసం రావడం హర్షణీయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జేఎన్టీయు గురజాడలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మంత్రి బొత్స మాట్లాడారు. ఈ చివరి ఏడాదిలో ఇంజనీరింగ్ విద్యార్థులు 40,000 మందికి ప్రముఖ పారిశ్రామిక వాణిజ్య సంస్థల్లో ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇప్పటికే పలు సంస్థలతో ప్రభుత్వం ఎంఓయూలు చేసుకుందన్నారు. ఈ నెల 16న ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని మంత్రి బొత్స తెలిపారు. ఇంటర్న్షిప్ లో పాల్గొనే విద్యార్థులకు స్టైఫండ్ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి బొత్స స్పష్టం చేశారు. అదేంటంటే ఆన్లైన్ కోర్సెస్ మొత్తం వరల్డ్లో ఉన్న బెస్ట్ యూనివర్సిటీస్ ఏవైతున్నాయో టాప్ 100లో అన్నింటినీ కూడా సెగ్రిగేట్ చేసుకుంటూ అందరితో చేసుకుంటూ 2,000 కోర్సులు ఉంటాయి. ఆ ఆన్లైన్ కోర్సెస్ వచ్చి మీరు చూస్ చేసుకోవచ్చు. దానికి అవ్వాల్సిన రెమ్యునరేషన్ ఏదైతే ఫీజెస్ కట్టాలో అవన్నీ కూడా గవర్నమెంటే పే చేస్తారు. ఏ స్టూడెంట్ కూడా ఎవరు కూడా ఒక పై కూడా మీరు ఎక్స్పెన్స్ చేయక్కలేదు. దాంతోపాటు మీరు వెళ్ళి ఏఎస్ఓ లండనో లేకపోతే ఎక్కడికి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళి చదువుకోగలిగే కంటే ఇండియాలో ఉండి ఇక్కడే మీ విజయనగరంలో ఉండి మీరు వచ్చి ఆ కోర్సెస్ కంప్లీట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ని 16వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు లాంచ్ చేస్తున్నారు. ఆ లాంచింగ్లో మీరు పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా ఆ తర్వాత మీరు హైయర్ ఎడ్యుకేషన్తో ఎంతో మీరు కోఆర్డినేట్ చేసుకొని స్టూడెంట్స్ అందరికీ కూడా దయచేసి ఎడ్యుకేట్ చేయండి. అది చాలా అవసరం. అదే కాదు, ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి ముఖ్యమంత్రి మా ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి. నేను ఎందుకు చెప్తానంటే ఏదో యూనివర్సిటీ స్థాపించాం, మా గొప్పగా మాకు పేరు వస్తుంది, ఇన్ని నెంబరు పెట్టామని నెంబర్కి ఏం కాదు. ఇక్కడ కావాల్సింది అక్కడ యూనివర్సిటీ వచ్చిన తర్వాత కాలేజ్ ఏదైనా పెట్టిన తర్వాత అక్కడ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్తో పాటు కోర్సెస్ కూడా ఇంప్రూవ్ చేసుకెళ్ళాలి. ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. వీసీ గారు చెప్పారు, మాట్లాడుతున్నాం. వీసీ గారు అన్నీ కూడా గవర్నమెంట్ తాలూకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఏదో ఇన్స్టిట్యూషన్స్ మనం స్టార్ట్ చేయడమే కాదు, దాన్ని డెవలప్ చేయాలి. అక్కడ చదువుతున్న విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటేషన్ ఇవ్వాలి. ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసినప్పుడే దానికి న్యాయం చేసుకుని అవుతాము. దాంతోపాటు యూనివర్సిటీలో ఇప్పుడు చేస్తున్న ఈ కొత్త వచ్చిన యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా గ్లోబల్ కాంపిటీషన్లో మనం సస్టైన్ అయ్యేటట్లు వాటిని తీర్చిదిద్దాలి అనే ఆలోచనతోనే ఇవాళ ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అందుకే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే ఇవాళ దాని ఫౌండేషన్ నుంచే ప్రతిదీ కూడా ఆలోచన చేస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం తీసుకోవడానికి కారణం కూడా అదే కారణం. దాంతోపాటు సెంట్రల్ సిబిఎస్ఈ దాంతోపాటు ఐబీని కూడా మనం కోఆపరేషన్తో చేస్తూ ఫస్ట్ స్టాండర్డ్ నుంచే చేస్తున్నాం. అది స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఈ మధ్య చాలా ఇనిషియేటివ్ తీసుకున్నాము. ఇంతకుముందు మీకు అందరూ తెలుసు, ఆంధ్ర యూనివర్సిటీలో సర్టిఫికేట్ కోర్సులు చేసిన పని కూడా చూశారు మీ అందరూ కూడా. రేపు 16వ తారీఖు నాడు విసి గారు దాంట్లో ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.